వాహనం అతివేగంతో అదుపు తప్పి 2 ద్విచక్ర వాహనాలు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో 5గురు తీవ్రంగా గాయపడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గూడూరు మండలం ఉట్ల మట్టెవాడ నుండి కోళ్లు కొనుగోలు చేయడానికి జనగం వెళ్తూ మార్గం మధ్యలో అయ్యప్ప నగర్ వద్ద ద్విచక్ర వాహనాలను విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో దారావత్ వీరన్న, ఝాన్సీ పగడయ్యలతో పాటు మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాలను విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన ప్రాంతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన సమాచారాన్ని తెలుసుకుని టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఇంతవరకు రెస్పాండే లేదు. ఇప్పుడు ఎక్కిస్తున్నారు చూడు, ఇప్పుడు ఎక్కిస్తున్నారు. ఈడ 45 minutes